హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ శాఖ నుండి మరొక జిల్లాకు సంబంధించిన ఉద్యోగ వివరాలు అయితే తెలియజేస్తాను. సో ఇంతవరకు అందించినటువంటి సంక్షేమ శాఖ నోటిఫికేషన్స్ కానివ్వండి, వాలంటీర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే ఇతర జాబ్స్కి ఎంఏహెచ్ జాబ్స్ కానివ్వండి, మెడికల్ జాబ్స్, అలాగే ఏవీవీపీ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ అప్డేట్స్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన వివరాలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. తప్పకుండా అన్నింటిని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఎవరైతే మన యొక్క ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. వివరాలు చూద్దాం. జిల్లాలోని ఐటీడీఏతర పరిధిలో ప్రస్తుతము 26 అంగన్వాడీ కార్యకర్తలు, 164 సహాయకులు, 23 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి శుక్రవారము కలెక్టర్ జవహర్ లాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందించాలని తెలిపారు. అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండి గత జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కావాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీకి చెందిన వారే అర్హులని వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఎవరైతే అంగన్వాడీలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పటివరకు అందించినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మీరు వాచ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఇంకా అఫీషియల్ లింక్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకొని ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, డేట్స్ గుర్తుపెట్టుకోండి. 14వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఈ యొక్క శిశు సంబంధిత అభివృద్ధి పథక అధికారి ప్రాజెక్ట్ కార్యాలయానికి నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అర్హత అయితే జస్ట్ 10th అర్హత సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.